ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంపవరింగ్ ద యూత్ కార్యక్రమం ప్రారంభం. రంగారెడ్డి జిల్లా బనంపేట్ కార్పొరేషన్ నాదర్గుల్ పరిధిలోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిజిఐ ఫ్యూల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపవరింగ్ ద యూత్ కార్యక్రమాన్ని నవంబర్ 20న ప్రారంభించారు. సిజిఐ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 2026 బ్యాచ్ కు చెందిన 61 మంది మహిళా విద్యార్థినులకు ఉచిత శిక్షణ, ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బి బాలకృష్ణారెడ్డి, సిజిఐ ఉపాధ్యక్షులు జ్యోతి శైలేంద్ర, కాలేజీ చైర్మన్ కాశ్యప్ మరియు ఫ్యూల్ సంస్థల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని సూచించారు. స్కిల్స్ లేకుండా విద్యార్థుల చేతిలో పట్టాలు ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదని, ప్రపంచంతో పోటీ పడాలంటే నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో వేగంగా ముందుకు సాగుతున్నారని, అబ్బాయిలు కూడా చదువు మరియు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఉద్యోగాలు అడిగే స్థితిలో కాకుండా ఉద్యోగాలు సృష్టించే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రోజు ఈ యొక్క సిజిఐ తర్వాత పిఎల్ అనేటువంటి ఆర్గనైజేషన్స్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ యొక్క ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో కార్యక్రమం పెట్టడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క యూత్ కు మరి పర్టికులర్లీ అమ్మాయిలకు ఈ యొక్క జాబ్స్ అందించడంలో, ఆ స్కిల్ ఇంపార్ట్ చేయడంలో చాలా కీలకమైనటువంటి వాళ్ళు భూమిక నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలవడం, మేము వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇండియా బీయింగ్ యూత్ కంట్రీ, ప్రపంచంలో మనకున్నటువంటి ఒకే ఒక మంచి సంపద ఏంటంటే మానవ వనరులు. ప్రపంచం 21వ శతాబ్దంలో మన మానవ వనరుల అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఇచ్చిన సందేశం ఏంటంటే స్టూడెంట్స్, ముఖ్యంగా యూత్ అనేది ఏంటంటే మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కాబట్టి ఆ పోటీని తట్టుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్ పిఎల్ కానీ, సిజిఐ కానీ, మాతృశ్రీ ఇంజనీరింగ్ ఇట్లా ఈ స్కిల్స్ ని ఇంపార్ట్ చేసిన వాళ్ళకి నేను ముఖ్యంగా వాళ్ళకి మళ్ళొకసారి వాళ్ళకి అభినందిస్తూ, ఇంకా చాలా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలి, ఇంకా మోర్ స్టూడెంట్స్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. So this program that we are trying to help with is to really empower the women, right? So one of our principles or values is to give back to society, and under that program is what we are trying to encourage women to come up by imparting them mentorship to learn the new age technologies like AI, Java, and so many others like digital marketing, so that they are able to really apply it to industry. We are providing them mentorship, and we will also be giving them an opportunity to do the hands-on programs so that they can put what they've learned to use, and through that they'll be able to actually prepare themselves for the industry, for the offices. And we'll also be taking them through apprenticeship program wherein they can apply and then work as apprentice with us. And based on their performance, we've been absorbing actually a lot of apprentice, and I really hope that we should be able to absorb all of these young students, women students that we're trying to mentor. Thank you. మా ఎంఈఎస్ఆర్ సంస్థ ఫ్యూయల్ అనే సంస్థతో కొలాబరేట్ అయ్యి విమెన్ స్టూడెంట్స్ ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలాంటి కొలాబరేషన్స్ మా ఎంఈఎస్ఆర్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ది కొలాబరేషన్ ఇస్ విత్ ఫ్యూయల్ అండ్ విత్ సిజిఐ. సిజిఐ అనే సంస్థ ఫ్యూయల్ కి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ ట్రైనింగ్ ని ఇంపార్ట్ చేయడానికి వాళ్ళు కొలాబరేట్ అయ్యి, మేము వారు ఫ్యూయల్ అండ్ సిజిఐ కొలాబరేట్ అయ్యి మా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి రేపటి నాడు ఈ కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏఐ కావచ్చు, లేటెస్ట్ కంప్యూటర్ రిలేటెడ్ టెక్నాలజీ ఏది ఉన్నా కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంతో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎన్నో వస్తాయి. అండ్ సిజిఐ అనే కంపెనీ దాదాపు 90,000 ఎంప్లాయీస్ కంపెనీ. సో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈ స్టూడెంట్స్ కనుక బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళు మేము అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పారు. సో ఇలాగ ఎన్నో కంపెనీస్ కొలాబరేట్ అవుతున్నాయి. మేము మాతృశ్రీ ఎంబీఎస్ఆర్ ఇస్ నంబర్ 1 ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్ తోనే రేపటి నాడు మా స్టూడెంట్స్ కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను
భావిస్తున్నాము. అందుకే ఈ కొలాబరేషన్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అందుకే చేస్తున్నాం. So we at Friends Union for Energizing Life Fuel, our motto is to train students across advanced technology programs, AI, Java, Python, machine learning, cyber security. We as an NGO Fuel, we do collaborations with CSR organizations, corporate partners. Today we are launching a program with CGI who are supporting us to train girl students in Telangana. We are doing this program in MVSR College in Hyderabad, Telangana. These students would be undergoing 300 hours of training program, advanced training program. We would be providing them LinkedIn learning kind of certifications. Our industry trainers would be training them. The students would be visiting this CGI. The mentors from the CGI would be doing mentoring programs to these girl students. At the end of this program, all the students would be getting apprenticeship and jobs at various MNCs in Telangana and Hyderabad. Our mission is to empower these girl students, and at the end of this program, we want these students to become entrepreneurs, and we at Fuel truly believe in this. Thank you so much.